సర్లే, నేను వేరే చోట తీసుకుంటాను. అసలేంటి సింధు ప్లాను? పని కట్టుకొని ఆఫీస్కి వచ్చింది, ఇప్పుడేమో సుత్తి కావాలంటుంది. అసలు ఇప్పుడు సుత్తి ఎందుకు తనకి? దాంతో ఏం చేస్తుంది? కుంప తీసి దాంతో నా తలగాని పగలగొడుతుందా ఏంటి? వదినా, ఒకసారి వెళ్ళి చూద్దాం పద. యష్, మనిద్దరం బిజినెస్ మ్యాగజైన్ కోసం కలిసి దిగిన ఫోటో ఇది. బాగుంది కదా? ఆ ఫోటోలో చూడు ఎలా ఉన్నావో, క్యూట్గా, చాలా లైట్ స్మైల్తో ఎంత బాగున్నావో. అచ్చం హీరోలా ఉన్నావు. బయట కూడా అలా ఉండొచ్చు కదా? ఎందుకు ఎప్పుడు ఏదో కోపానికి నువ్వే పెద్ద బ్రాండ్ అంబాసిడర్లా అలా బిగుసుకుపోయి ఉంటావు? ఏంటి, మా మరిదిగాన్ని ఆట పట్టిస్తున్నావా? మీ మరిదిగాన్ని ఆట పట్టించడానికి, ఆయనతో కలిసి పాటలు పాడుకోవడానికి ఇప్పుడు నేనేం ఆయనకి హీరోయిన్ని కాదు, ఓన్లీ సింధుని, సింగిల్. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాటలు బాగానే వస్తున్నాయి నీకు. నా మాటలు వినడానికి నీకంత కష్టంగా ఉన్నా సరిగ్గా అర్థం చేసుకుంటే అందులో ఎన్నో ఇష్టాలు కనపడతాయి యష్. కొంచెం ఎక్కువైపోతుంది సింధు. నాకు అదే అనిపిస్తుంది. ఈ ఆఫీస్లో కనపడనన్ని ఎక్కువలు బాగా ఎక్కువైపోతున్నాయని. యష్, మీ వదినేదో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతుందంట కదా, సునంద మేడం చెప్పారు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ అన్ని నాకు ఇస్తే నేను కూడా ఒకసారి చెక్ చేసి అప్రూవల్ ఇస్తాను. సునంద మేడం నన్ను చెక్ చేయమన్నారు. నేను ఓకే ప్రొసీడ్ అన్న తర్వాతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేద్దామన్నారు మేడం. నేను ఈ ఆఫీస్లో మళ్ళీ జాయిన్ అయింది జీతం కోసం కాదు యష్, నీ జీవితం కోసమే. నీకేదో ప్రమాదం జరగబోతోందని స్వామీజీ చెప్పారు. నేను నీకు దూరంగా ఉంటే నిన్ను కాపాడుకోలేను. అందుకే నీకు దగ్గరగా ఉండి అనుక్షణం నిన్ను అంటిపెట్టుకుని ఉండాలనే నేను ఈ ఆఫీస్లో మళ్ళీ జాయిన్ అయ్యాను. ప్రవీణ్, ప్రాజెక్ట్ ఇప్పుడు మనం అస్సలు లేట్ చేయకూడదు. ఆ సింధు ఆఫీస్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఏదో ఒకటి సరిగా లేదని చెప్పి ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. ఎందుకు నా సింధుకి అంత భయపడతావు? భయం కాదు మరిది గారు, ముందు జాగ్రత్త. అంత అతి జాగ్రత్త ఏం అవసరం లేదు వదినా. సింధు ఏదో మనసులో పెట్టుకుని ఆఫీస్లో జాయిన్ అయింది అనిపిస్తుంది. అది తన కళ్ళలో కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మనం తొందరపడి ఆ కంగారులో ఏదో ఒకటి చేసి తనకి దొరికిపోతే
మనల్ని సింధు ఇంక అస్సలు వదలదు. నా మాట వినండి, కొన్ని రోజులు ప్రాజెక్ట్ని హోల్డ్ చేద్దాం. ఏంటి ప్రాజెక్ట్ని హోల్డ్ చేయాలా? టెన్షన్ పడకూడదునా, జస్ట్ కొన్ని రోజులు మాత్రమే. ఆ సింధు కోపం తగ్గేంత వరకే. సింధు, గేమ్లో ఒక అడుగు నువ్వు ముందుకు వేశావే, నెక్స్ట్ నేను వెయ్యబోయే స్టెప్ ఎలా ఉంటుందన్నది నీకు చూపిస్తాను. సింధు లేకుండా నేను మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది యష్. నా ఇన్వెస్ట్మెంట్ అంతా నేను వెనక్కి తీసుకుంటాను. నా మాట వినండి, కొన్ని రోజులు ప్రాజెక్ట్ని హోల్డ్ చేద్దాం. అనవసరంగా నేను సింధుని రెచ్చగొట్టి ఆఫీస్లో జాయిన్ అయ్యేలా చేశాను. తనని కంట్రోల్లో పెడదామని తన ఇంటికి వెళ్ళి నేను వార్నింగ్ ఇస్తే సింధు ఇలా కౌంటర్ ఇచ్చిందేంటి? సింధు ఆఫీసులో కంటిన్యూ అయితే నేను వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి తేజ అలా చూస్తున్నావు? ఈ చల్లగాలికి పండు వెన్నెలకి నిన్నలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మధు. కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు మధు. ఇంతకి తమ కోపానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా? ఏముంది, ఇక నుంచి నాకు నువ్వు నీకు నేను ఇలా చూసుకుంటూ ఉండటమే. మన కంపెనీ బాగుపడేది లేదు, మన బిజినెస్ పెరిగేది లేదు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకు మధు అలా అంటున్నావు? రాంగ్ రూట్లో రాహుగ్రహం వచ్చి మన నెత్తిన కూర్చుంటే ఇలా అనకుండా ఇంకెలా అనాలి తేజ? రాహుగ్రహమా? ఎవరు? ఇంకెవరు? ఆ సింధు మళ్ళీ వచ్చి మన ఆఫీస్లో జాయిన్ అయింది. ఏంటి? ఆ సింధు ఆఫీస్లో జాయిన్ అవడం ఏంటి? అయినా యశ్ సింధుని ఎలా ఆలోచించాడు? ఏమో, ఆ సింధుతో కలిసి వర్క్ చేయటం మీ తమ్ముడు కూడా ఇష్టం అనుకుంటా, అందుకే అలా చేసుంటాడు. లేదు, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్టు, ఇది రాంగ్ అని మీ తమ్ముడు గారిని అడిగేవారు ఎవరున్నారు తేజ? ఎందుకు లేరు? నేనున్నాను. ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. యష్, ఏంటన్నయ్య? ఏంటి? సింధు మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయిందట? అవును, సునంద మేడం తన పర్సనల్ వర్క్స్ని చూసుకోవడానికి సింధుని అపాయింట్ చేసిందన్నయ్య. మీ మేడం అపాయింట్ చేస్తే మరి నువ్వెందుకు ఒప్పుకున్నావురా? నువ్వైనా చెప్పాల్సింది కదా. చెప్పానన్నయ్య, కానీ మేడం ఏమో సింధు మీతో కాదు నాతో కలిసి వర్క్ చేస్తుంది అన్నారు. ఇంక నేను వద్దని ఎలా చెప్పాలన్నయ్య? మీ వదినకి సింధుకు పడదని తెలుసు కదా. సింధు ఉంటే ఏదో ఒక ప్రాబ్లం చేస్తుందిరా. మీ వదిన కొత్తగా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ని ముందుకెళ్లకుండా ఆపుతుంది. మొన్నటిదాకా కంపెనీ పనులని మీ వదిన చూసుకోమని చెప్పి ఇప్పుడు మళ్ళీ సింధుని తీసుకొచ్చి మీ వదినకి ఆపోజిట్లో కూర్చోబెడతావా? మాట్లాడవేంట్రా? రే తేజ, ఏంట్రా తమ్ముడి మీద కేకలేస్తున్నావు? చూడమ్మా, తమ్ముడు ఏం చేశాడు? మళ్ళీ సింధుని తీసుకొచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నాడు.
సింధు మళ్ళీ ఆఫీస్కి రావడం ఏంటి? రే యష్, నువ్వు సింధుకి ఆఫీస్లో జాబ్ ఇచ్చావా? నేను కాదమ్మా ఇచ్చింది, సునంద మేడం. సింధుని నా తరపున నా వర్క్ చూడమని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను. అయినా సింధు ఇప్పుడు నీతో ఏమీ కలిసి వర్క్ చేయట్లేదు కదా, నాతో కలిసి వర్క్ చేస్తుంది. నీకేంటి ప్రాబ్లం? నేనెంత చెప్పినా మేడం వినడం లేదమ్మా. అయితే ఒక పని చేయరా, సింధు ఉంటే మీతో కలిసి కంపెనీ నడపలేను, నేను వేరైపోతాను అని చెప్పు. నువ్వు మీ వదిన కలిసి వేరే కంపెనీ పెట్టుకోండి. సింధు రాకముందే మీతో టైఅప్ అయి బిజినెస్ చేస్తాము అని అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశామమ్మా. ఇప్పుడు మేము వేరవుతామంటే కుదరదు. రేయ్, ఎందుకు కుదరదురా? లీగల్గా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి దాము, అందుకే కుదరదు అంటున్నాడు. అర్థం చేసుకోవే. సునంద మేడం నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదమ్మా. ఇప్పటికే మేడం చాలా ఇన్వెస్ట్ చేశారు. మనం కాదు అంటే కోట్లు కట్టాలా కంపెనీకి. సరే, అది వదిలేరా. ఇక నుంచి ఆ సింధు మీ వదిన చేయబోయే ప్రాజెక్ట్ కూడా చెక్ చేస్తుందా ఏంటి? తనకేం అధికారం ఉందని? సునంద మేడం సింధుని చెక్ చేయమన్నారన్నయ్య. అదిగాక వదిన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ మూవ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకు మూవ్ కాదురా? వదిన వెంచర్ స్టార్ట్ చేస్తుంది ఓ గవర్నమెంట్ ల్యాండ్లో. ఆ ల్యాండ్ ఇంకా మన పేరు మీద రిజిస్టర్ అవ్వలేదు. ఎవరో పొలిటీషియన్ మాట ఇచ్చారని వదిన చెప్పింది. ఆ పొలిటీషియన్ ఎవరో ఏంటో అలా ఇల్లీగల్గా వచ్చే ల్యాండ్లో మనం వెంచర్ వేస్తున్నామని అనౌన్స్ చేస్తే రేపేదన్నా అయితే మనమే కదా ఇరుక్కుంటాం. అంటే మీ వదిన డెసిషన్, డిజైన్స్, ఆలోచన, అనుభవం అన్నీ కరెక్ట్గా లేవు అంటావు. ఓకేరా, నువ్వు సింధునే కరెక్ట్, నేను మీ వదినే కరెక్ట్ కాదు. మేమంతా రాంగే చేస్తాం. మా వల్ల నువ్వెందుకు ఇరుక్కోవడం? మేమే వెళ్ళిపోతాం. మా దారి మేము చూసుకుంటాం. మధు, పద వెళ్దాం. ఆగండ్రా, ఏంట్రా మీరు? ఎక్కడికి రా వెళ్ళేది? మేమేమైనా చచ్చామనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మధు స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ సింధు చెక్ చేస్తే ఆగిపోతుందా? నేను ఆగనిస్తానా? యష్, అయినా నువ్వు కూడా ఏంట్రా? ఆ పొలిటీషియన్ ఎవరో పనిచేసి పెడతారని మీ వదినకి మాటిచ్చాడంట కదరా. మధు ఏం చేసినా ముందు వెనక బాగా ఆలోచించి చేస్తుందిరా. తన మీద నాకు నమ్మకం ఉందిరా. నీకు లేదా చెప్పు? అది ఇంకేం మాట్లాడకుండా మీ వదిన ఏం చెప్తే అదే చెయ్యి. అమ్మగా నేను చెప్తున్నాను. అయ్యో, వద్దయ్య. నా వల్ల మన కుటుంబంలో ఇలాంటి గొడవలు, మనస్పర్ధలు రావటం నాకిష్టం లేదత్తయ్య. నేనేం చేసినా మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. నా వల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే అసలు నాకు ఆ ప్రాజెక్టే వద్దు. నాకు నా కుటుంబమే కావాలి. నా ముందు మరిది గారిని మీరేంటి మాటలు అంటుంటే నేను విని తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య.
మరిది గారు నాకు బిడ్డ లాంటివారు. తల్లి ముందే బిడ్డని నిందిస్తుంటే బాధగా ఉండదు అత్తయ్య. ఎన్నాళ్ళు నేనొక్క అనాథగా పెరిగాను. ఆ దేవుడి దయ వల్ల ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా వచ్చాను. కంపెనీనైనా వదులుకుంటాను, కానీ నేను ఈ కుటుంబాన్ని వదులుకోలేను. నా వల్ల మీరు గొడవ పడద్దు. మీరందరూ సంతోషంగా ఉండటం కోసం నేను బాధపడటానికి కూడా సిద్ధమే అత్తయ్య. కానీ నా వల్ల మీరెవ్వరూ బాధపడటానికి వీల్లేదు. నన్ను క్షమించండి. మధు, మీ వదిన దేవతరా? దేవత. నిన్ను బిడ్డలా చూసుకుంటుంటే నువ్వు తనకి అడ్డు చెప్తావా? మీ వదిన్ని బాధ పెట్టకురా, బాధ పెట్టకు. నువ్వేప్పుడు చూసావు కదా తను బంధాలకి కుటుంబానికి ఎంత విలువిస్తుందో. అవి నువ్వు కూడా ఇవ్వాలిరా, ఇవ్వాలి. రే తేజ, తేజ, మన ప్రాజెక్ట్ ఆగకుండా ఉండటానికి ఇప్పుడే యష్కి ఒక సెంటిమెంటల్ డోస్ ఇచ్చాను. అది సరిపోదు, ఇంకో ఎమోషనల్ డోస్ పడాలి. నేను చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? ఓకే మధు. బాబు, బాబు, మధు మేడం గారి ఇల్లు ఇదేనా అండి? అవునండి. ఎవరు మీరు? ఏం కావాలి? మధు మేడం గారిని కలవటానికి వచ్చాను బాబు. మధు మా వదినే అండి. మా వదిన మీకు తెలుసా? తెలీదు బాబు. ఆమె ఓ కొత్త కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారంట కదా. అవును. ఆ మాట తెలుసుకొని ఆ నోట ఈ నోట విని ఈ ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చాను. ఒకసారి మధు మేడం గారిని పిలుస్తారా బాబు? సరే ఉండండి. ఎవరండి మీరు? ఓ మధ్య తరగతి మనిషినమ్మా.
తీసుకోండి అమ్మా. ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నారండి? నేను ఒక చిన్న కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తూ ఎలాగోలా నా కూతురు పెళ్లి చేశాను. నాకున్నది ఒక్కటే కూతురు. దానికి నేనేమీ ఇచ్చుకోలేకపోయాను. నాలాంటి మధ్యతరగతి వాడికి సొంతిల్లు కట్టుకోవటం అనేది ఒక పెద్ద కలేనమ్మా. అలాంటి నా కలని నువ్వు నిజం చేస్తున్నావని తెలుసుకొని ఇక్కడి దాకా వచ్చానమ్మా. సగం ధరకే నాలాంటి మధ్యతరగతి వాళ్ళ కోసం మీరేదో వెంచర్ స్టార్ట్ చేసి ఫ్లాట్లు కట్టించి ఇవ్వాలని చూస్తున్నారంట కదా. ఆశతోనే ఇక్కడికి వచ్చాను. మీరు కట్టించి ఇచ్చే ఫ్లాట్ని నా కూతురికి బహుమతిగా ఇచ్చుకుంటానమ్మా. అవును. అయ్యో అయ్యో, ఏంటండి ఇది? వయసులో నాకంటే పెద్దవారు మీరు నాకు దండం పెట్టడం ఏంటి? మీరు నా పాలిట దేవత తల్లి. అయినా మీ సంకల్పం చాలా గొప్పది. అందరూ లాభాల కోసమే వ్యాపారం చేసే ఈ రోజుల్లో లాభాపేక్ష లేకుండా నాలాంటి ఎంతోమంది కోరుకునే సొంతింటి కలకి నువ్వు జీవం పోస్తున్నావు తల్లి. నిన్న దేవుడు చల్లగా చూడాలమ్మా. మీ మంచి ఆశయానికి ఇదిగో నేనిచ్చే ఈ అడ్వాన్సే పునాది కావాలి. తీసుకో తల్లి. ఈ ప్రాజెక్ట్లో ఏదైనా పొరపాటు జరిగినా, దీనివల్ల మీ పరువు పోయే పరిస్థితి వచ్చినా, ఏదైనా సరే మేడం, అన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను. నీ మీద నమ్మకంతో మీ వదిన ప్రాజెక్ట్ని నేను అప్రూవ్ చేస్తాను.